ప్రార్థన చేసుకుందండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, మీ మహోన్నతమైన నామానికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవ, గడిచిన దినం అంతటి నుండి ఎప్పటివరకు మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడి మీ బలమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి క్షేమకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు మేము బ్రతికున్నామంటే అది కేవలం మీ కృపమైన తండ్రి. కనుక మీ కృపను గణపరుస్తూ మరి ఈరోజు ఆరాధన కార్యక్రమం అంతటిని జరిగిస్తున్నాం తండ్రి. అందుని బట్టి దేవా, మీ స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, ప్రపంచ పరిస్థితులు మీకు తెలుసు తండ్రి. దేవా, ఎలాంటి పరిస్థితుల నడుమ ఈరోజు ప్రపంచం ఉన్నదో మీరు ఎరుగుదురు తండ్రి. దేవా, అట్టి విపత్కరమైన పరిస్థితుల నుండి ప్రపంచ ప్రజలందరినీ కాచి కాపాడమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఒకటి తర్వాత ఒకటి దేవా, మానవ సమాజం మీదకి విపత్తులు వస్తూ ఉంటుండగా దేవా, మరి మీ పిల్లల పట్ల బాధ్యత కలిగిన తండ్రిగా దేవా, మీ పిల్లల్ని చూస్తూ ఉన్నారని తగిన కాలం ముందు సహాయం అనుగ్రహించి దేవా, మీ పిల్లలందరి ద్వారా మహిమ పొందుతారని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి. నమ్మి ప్రార్థన చేస్తున్నాము దేవ. దైవజనులు కూడా అనేకులు తండ్రి ఈ ఆదివారం నా తండ్రి కూడుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ దేవా మీకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు తండ్రి. దేవ, ప్రతి ఒక్కరి విజ్ఞాపన ప్రార్థన ఆలకించి దేవ ప్రపంచ పరిస్థితులను దేవ నిలకడ చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, ఎంతమంది అయితే బాధితులుగా ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. సమాధానకరమైన స్థితిని వారి జీవితాల్లో అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నాం దేవా. ఈరోజు కొన్ని మాటలు ధ్యానించడానికి మేము ఆశపడుతుండగా సహాయం అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి దేవా. మేము ఒట్టివారము మట్టివారము తండ్రి. మాట్లాడే యోగ్యత కానీ అర్హత కానీ మాకు లేదు తండ్రి. దేవా, మరి మీ పిల్లలను బలపరచడానికి అవసరమైన మాటలు దేవా మా హృదయాన్ని ఉంచమని, పరిశుద్ధాత్మ సహాయంతో ప్రతి విషయాన్ని లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించగలిగితే శక్తి సామర్థ్యాలు మాకు దయచేయమని, కేవలం మమ్మల్ని సాధనంగా వాడుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ సంఘ మంతటిని జ్ఞాపకం చేసుకునండి. సంఘంలో ప్రతి సభ్యుని జ్ఞాపకం చేసుకునండి. ఆరోగ్యాలను మీరు అనుగ్రహిస్తున్నందుకే వందనాలు తండ్రి. ఏ రకమైన లోటు లేకుండా శాంతి సమాధానాలతో దేవా మమ్మల్ని మా జీవితాలను మీరు నింపుతున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, ఇటువంటి స్థితిని ప్రపంచ మానవాళికి అనుగ్రహించమని మమ్మల్ని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. మరి వాక్య భాగంలోనికి వెళ్తుండగా మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు వారి నామాన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్లోని కొన్ని అంశాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి దేవుడు అట్టి ఆత్మ సహాయాన్ని మనకు అనుగ్రహించి నడిపిస్తాడని నమ్ముతూ ముందుకు కొనసాగడం జరుగుతుంది. యేసుక్రీస్తు వారి బోధలు, యేసుక్రీస్తు వారి ప్రేమ ఈ తరమే కాకుండా తరతరాలుగా అనేకులైన మానవాళిని ప్రభావితం చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచ మానవాళిని ఎక్కువగా దేవుని పక్కకు మళ్లించడానికి ఆ క్రీస్తు ప్రేమ, క్రీస్తు బోధలు చాలానే పనిచేస్తున్నాయి, ప్రభావాన్ని చూపుతున్నా అన్న విషయం మనకి అందరికీ తెలిసిందే. ఆ ప్రభావం చూపుతుంది అన్న విషయం ఎలాగ చెప్పగలమంటే, ఈరోజు అనేకులు బైబిల్ కొనుక్కొని అందులో వాక్యాన్ని హత్తుకొనడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు బైబిల్లో అనేకమైనవి అమ్ముడుపోతున్నాయి అనేది ప్రపంచవ్యాప్తంగా మనం వింటున్నది. అన్ని పుస్తకాలలో కల్లా బైబిల్ ఎక్కువగా అమ్ముడుపోతుందన్న విషయం మనందరికీ తెలిసినదే. కనుక ఎంతగా ప్రభావాన్ని సమాజం మీద యేసుక్రీస్తు వారి మాటలు, ఆయన ప్రేమ చూపుతుంది అంటే, ఆయన వాక్యాన్ని దగ్గరగా హత్తుకొని జీవించేవారు అనేకులైతే, మరి ఆయన మాటలను విశ్వసించి విశ్వాసిగా ఆయన్ను వెంబడిస్తున్న వారు కుక్కలలుగా, తరతరానికి కుక్కలలుగా ఉన్నట్లుగా మనం గమనించగలం.
అయితే ఇంతటి ప్రభావాన్ని సమాజం పట్ల చూస్తూ అనేకులు క్రీస్తు మార్గాన పడుతున్నప్పుడు ఈరోజు మత ఛాందస్వాదులు లేదా నాస్తికులు, హేతువాదులు దీన్ని తట్టుకోలేక క్రీస్తును వెంబడించడం ఏంటి, దైవ గ్రంథాన్ని వారి హృదయానికి హత్తుకోవడం ఏంటి, ఈ మార్గంలోనికి ఎంతమందిగా ప్రవాహంలా జనావళి వెళ్ళిపోవడం ఏంటి అన్నది తట్టుకోలేని వారుగా ఉండి అక్కసుతో ఎలాంటి ఆరోపణలు ఈరోజు క్రైస్తవ్యం మీద, క్రైస్తవ సమాజం మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారని మనం చూడగలిగితే ఇది మనుషులను ప్రలోభపెట్టి బలవంతపు మత మార్పిళ్ళు చేస్తున్నారన్న విషయాన్ని ఆరోపించడమే కాకుండా ఈరోజు ఏదైతే దైవ గ్రంథంగా వారి హృదయానికి దగ్గరగా హత్తుకుని ఈ వాక్యాన్ని నమ్మి కొనసాగుతున్నారో ఈ వాక్యాన్ని వారి హృదయాల్లో నుండి చెరిపేయడానికి, వారి విశ్వాసాన్ని నుండి వారిని తొలగించడానికి బలవంతపు మత మార్పిళ్ళు అన్న ఆరోపణతో ఆగిపోకుండా ఈరోజు ఈ వాక్యమే దైవ గ్రంథమైన ఈ పుస్తకాన్నే మనుషుల హృదయాల్లో నుండి తీసివేయాలన్న ఆలోచనతో ఏం చేస్తున్నారంటే ఈరోజు ఈ బైబిల్ని వారు తప్పు పట్టే ఉద్దేశంతో చదువుతూ కొన్ని అంశాలను వారు చూపించి ఏం చేస్తున్నారంటే సభ్యత సంస్కారము లేని పుస్తకముగా సమాజం ముందు చిత్రీకరించి అనేకులను విశ్వాసం నుండి తొలగించడానికి వారి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రియమైన వాళ్ళ ప్రలోభ పెట్టి బలవంత పెట్టారని వారే చెప్తున్నారు. ప్రలోభ పెట్టి బలవంతంగా మత మార్పిళ్ళు చేస్తున్నారని వారే ఆరోపణ చేస్తున్నారు. ఏంటి, బలవంతంగా తీసుకుని వచ్చినది ఎంతకాలం ఉంటుందో ఆలోచించండి. ఏదైనా బలవంతంగా మనం ఏదైనా కార్యం చేసామనుకోండి, ఎంతకాలం మనం బలం ఉపయోగించినంత వరకే వాళ్ళు అందులో ఉంటారు. మన బలాన్ని తీసేసిన తర్వాత యథా స్థితికి వారు వెళ్ళిపోతారు. కనుక దీనికోసం ఆలోచించాల్సిన అవసరత మనుష్య సమాజానికి లేనే లేదని చెప్పొచ్చు. అయితే ఈ ఆరోపణలతో నిలిచిపోవట్లేదు ప్రియమైన వాళ్ళారా. ఏం చేస్తున్నారంటే బైబిల్ దైవ గ్రంథాన్ని ఎంతమంది అయితే హత్తుకున్నారో దీనిని ఒక తప్పుడు పుస్తకంగా చిత్రీకరించి మన అనేకుల విశ్వాసాన్ని నీరుగార్చాలని ఆలోచనతో ఈ పుస్తకంలోని కొన్ని అంశాలను చదివించి ఇదిగో సభ్యత సంస్కారం లేని దైవ గ్రంథమని దీనిని మానవాళికి పరిచయం చేస్తూ దీనిలో నుండి బయటికి వెళ్ళిపోయేలాగా ఈరోజు వారు చేయని ప్రయత్నం అంటూ లేదు ప్రియమైన వాళ్ళ. అందులో భాగమే ఈరోజు మనం మాట్లాడకపోయే అంశము. ఏంటి మాట్లాడుతున్నది అని చూడగలిగితే ఆదికాండము 19వ అధ్యాయము 30వ వచనం నుండి మీరు చదవగలిగితే లోతు చరిత్ర మనకు అక్కడ తారసపడుతుంది. లోతుకి 2 కుమార్తెలు ఉన్నారు. ఆ 2 కుమార్తెలు లోతు ఆ సొదొమ పట్టణము భస్మం అయిపోతున్న ఆ సొదొమ పట్టణం నుండి తప్పించుకొని ఒక పర్వతానికి చేరుకుంటారు. ఆ చేరుకున్నప్పుడు కుమార్తెలు ఈ రకంగా ఆలోచిస్తారు. ఏమనంటే, ఇదిగో మనతో పోవడానికి పురుషుడు ఈ లోకంలో లేడు గనక మనం సంతానము కలిగించుకోవడానికి తండ్రితో పోదుము అన్న మాట వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇదే వచనాన్ని ఈరోజు మత ఛాందస్వాదులు కానివ్వండి, హేతువాదులు కానివ్వండి దీనిని చూపిస్తూ ఇదిగో ఇంతటి సభ్యత సంస్కారము లేని మాటలు బైబిల్లో పొందుపరిచారు గనక ఇలాంటి దానిని నమ్మాల్సిన పరిస్థితి మీకు లేదు కనుక ఇందులో నుండి మీరు బయటకు వచ్చి మీ యథాతథ మీ మత విశ్వాసాలలో కొనసాగండి అని వారిని ప్రేరేపిస్తున్నట్లుగా, వారి మాటల ద్వారా ప్రేరేపిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే వ్రాయబడిన విషయాన్ని మనం కనుక చూడగలిగితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా, ఇలాగ చేయమని చెప్తున్నాడా? ఆదికాండము 19వ అధ్యాయం 30వ వచనం నుండి మిగిలిన విషయాన్ని అంతా చూడగలిగితే ఒక చరిత్రలో జరిగిన సంఘటనను గూర్చి మనకు విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ ఇస్తూ దేవుడు మనల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా, ఇలా చేయమని చెబుతున్నాడా? ఈ విషయాన్ని చెబుతూ ఆలోచించండి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే సభ్యత సంస్కారం లేని పుస్తకం అయిపోతే, ఇన్ఫర్మేషన్ బట్టి ఇది సభ్యత సంస్కారం లేని పుస్తకం అయిపోతే కనుక ఈరోజు లోకంలో వీళ్ళు ఉన్నది కూడా, లోకంలో మానవ సమాజం ఉన్నది కూడా సభ్యత సంస్కారము లేని వాటి మధ్యనే ఉన్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఉదయాన్నే లేచిన దగ్గర నుండి న్యూస్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి ఏం చెబుతుంది ఆలోచించండి.
ముందు రోజు జరిగిన సంఘటనలను బలాత్కారం జరిగిందన్న విషయాన్ని పేపర్లో కానీ న్యూస్ మీడియాలో కానీ ప్రకటన చేయరా? ఇగో తండ్రి ఇలాగ కూతుర్ని చెరిచాడు అన్న విషయాన్ని ప్రకటన చేయరా? అలా ప్రకటన చేసినంత మాత్రాన ఆ విషయం భూతైపోద్దా? సభ్యతా సంస్కారం లేని విషయం అయిపోతుందా? ఈరోజు ఇలాంటి సమాజం మధ్య కదండి మనం ఉన్నాం. మరి అలాంటప్పుడు బైబిల్లో ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ మనకి ఎడ్యుకేట్ చేస్తున్నప్పుడు దీనిని ఈ సభ్యతా సంస్కారం లేని పుస్తకం అని చిత్రీకరిస్తే ఈరోజు సమాజంలో మనం ఎక్కడున్నా ఆలోచించండి. సమాజంలో ఇలాంటి పరిస్థితుల్లో మనం లేవా? పోలీసు వారు ఎఫ్ఐఆర్ ప్రిపేర్ చేయాలంటే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలంటే ఎవరైతే విక్టమ్ ఉన్నాడో ఆ విక్టము తన స్వహస్తాలతో ఇంకో ఇలా ఇలా జరిగింది, నా పట్ల ఇలా 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 ప్రవర్తించాడు అని పోసగుచ్చినట్లుగా ఒక్కొక్క మాటను ఆ రిపోర్ట్లో వాడు జతపరిచి దానిని పోలీసులకు ఇస్తే దానిని బట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ప్రియమైన వాళ్ళరా, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కేసు ముందుకు వెళ్ళిన తర్వాత పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఈ ఏదైతే బాధితుడు రిపోర్ట్ ఇచ్చాడో దానికి అనుగుణంగా వాళ్ళు ఏం తయారు చేస్తారంటే పీనల్ కోడ్స్ని తయారు చేస్తారు. ఇదిగో ఇలాంటి దుర్మార్గపు పని చేసాడు కనుక దీనికి ఇలాంటి శిక్ష, ఇంకో ఇలాంటి పని చేసాడు దొంగతనం చేసాడు కనుక ఇలాంటి శిక్ష, ఇదిగో ఆ అమ్మాయి బట్టలు తీసివేసాడు కనుక ఇలాంటి శిక్ష, అమ్మాయిని ముట్టుకున్నాడు కనుక ఇలాంటి శిక్ష అని సెక్షన్స్ వైజ్గా వాళ్ళు రిపోర్ట్ తయారు చేసి ఒక ఛార్జ్ షీట్ తయారు చేస్తారు. ప్రేమ వాళ్ళరా, అంటే ఛార్జ్ షీట్లు ఏమని ఉంటాయి? ఏదైతే విక్టమ్ ఉన్నారో ఆ విక్టమ్ పట్ల జరిగినది ప్రతీదీ వివరంగా అందులో ఉంటుంది. పోసగుచ్చినట్లుగా అందులో ఇవ్వడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్. మరి ఆ ఇన్ఫర్మేషన్ పక్కనే ఉంటుంది ఇండియన్ పీనల్ కోడ్. ఏదైతే కార్యాలు జరిగించాడో వాటి పక్కనే ఉంటుంది ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుంది. కనుక ఏదైతే ఛార్జ్ షీట్ తయారు చేశారో ఆ ఛార్జ్ షీట్ బేస్ మీదే కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. ప్రేమ వాళ్ళ అంటే వాదోపవాదాలు దేని మీద జరుగుతున్నాయి ఆలోచించగలిగితే, ఇంకో ఎలా బలాత్కరించాడు, ఏ రకంగా బలాత్కరించాడో పిన్ టు పిన్ ఏదైతే వివరించారో దానిని ఒక పక్క పెట్టుకొని పక్కన ఏవైతే అవి ఛార్జెస్ ఆరోపించారో నేరస్తుని మీద అవి నిజమా, వాస్తవాలా, అవాస్తవాలా అన్న వాదన జరిగిన తర్వాత ఒక తీర్పు వెలువడుతుంది. ప్రియమైన వాళ్ళ అంటే మొత్తం మీద చూసుకోగలిగితే, ప్రొసీజర్ మొత్తం మీద చూసుకోగలిగితే, ఏమున్నదని చూడగలిగితే, ఏదైతే ఈరోజు బైబిల్లో ఇన్ఫర్మేషన్ అని దేవుడు మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి రాయించాడో దీనినే సభ్యత సంస్కారం లేని పుస్తకంగా చిత్రీకరిస్తే ఈరోజు మన ఎడ్యుకేషన్ వ్యవస్థ కానీ మిగిలిన అన్ని వ్యవస్థలు కానీ ఈ రకంగానే నడుస్తున్నాయి అన్నప్పుడు మనం ఎక్కడున్నా ఆలోచించండి. కనుక ఎడ్యుకేట్ చేసేదాన్ని ఎడ్యుకేషన్గానే చూడాలి. ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్గానే దాన్ని తీసుకోలే, కానీ ఇన్ఫర్మేషన్ ఉన్నది కనుక ఇది చెడు పుస్తకం అయిపోద్దా? సభ్యత సంస్కారం లేని పుస్తకం అయిపోతుందా? అలాగైతే లోకంలో మనం చూడగలిగితే ప్రతి ఇన్ఫర్మేషన్లోని ఇండియన్ పీనల్ కోడ్ అని మనం చదువుకుంటున్నాం. ఇండియన్ పీనల్ కోడ్లో ఏముంటుంది? ఇలాంటి అరాచకాలు చేస్తే ఇలాంటి శిక్ష అని, అరాచకం ఎలా చేసాడు అన్నది కూడా వివరంగా ఉంటుంది. వివరంగా ఉంటుంది అన్నప్పుడు వివరంగా ఉన్న దానిని బట్టి మనం దాన్ని తప్పడతామా? సభ్యతా సంస్కారం లేని బుక్ అంటామా? ఆలోచించండి. ఈరోజు దానికి ఎంత గౌరవం ఇస్తున్నావో ఈరోజు బైబిల్కి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. ఇది ప్రోత్సహించట్లేదు, ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈరోజు చూడండి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయాన్ని చిన్నపిల్లలకు స్కూల్ లెవెల్లోనే నేర్పించడం ప్రారంభిస్తున్నారు. ప్రియమైన వాళ్ళ కేవలం గుడ్ టచ్ కోసం చెప్పి వదిలేస్తే, బ్యాడ్ టచ్ కోసం చెప్పకపోతే కనుక పిల్లడికి ఏ టచ్ ఏదో అనేది తెలీదు. కనుక అందులో ఏమి అమర్చాలి, బ్యాడ్ టచ్ ఏంటో అనేది కూడా, చెడు స్పర్శ అనేది ఏంటో కూడా అందులో వివరించి చెప్పాలి. మరి చెడు స్పర్శ ఏంటో అనేది వివరించినంత మాత్రాన అది ఆ పుస్తకం చెడ్డదైపోద్దా? అక్కడ మాత్రం నువ్వేమంటున్నావు? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అన్న మాట మాట్లాడుతున్నావు. కానీ బైబిల్లో అదే ఇన్ఫర్మేషన్ని దేవుడు పొందుపరిస్తే దాన్ని ఏమంటున్నావు? సభ్యతా సంస్కారం లేని బుక్ అంటున్నావు. ఇలా చెయ్యమని చెప్పట్లేదు, ఇలా జరిగించారు అని ఒక చరిత్ర ఆధారమైన విషయాన్ని బైబిల్లో పొందుపరిచినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మరి దీనిని సమాజానికి ఎలాగ వీళ్ళు చూపిస్తున్నారంటే, ఇదిగో సభ్యత సంస్కారం లేని స్థితి బైబిల్లో ఉన్నది కనుక ఇలాంటి పుస్తకాన్ని మీరు నమ్మాల్సిన అవసరత లేదు అన్న విషయాన్ని చెప్తున్నారు. ఈరోజు ఏదైతే కేస్ స్టడీ మనం చదువుకున్నామో, నిర్భయ కేసు చూడండి. నిర్భయ కేసులో దొంతలు రిపోర్టు ఇచ్చారు. ప్రేమలో ఎలా జరిగింది అని ప్రతిదీ ఇన్వెస్టిగేట్ చేసి ఒక
బలమైన రిపోర్ట్ తయారు చేసి అది కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ బుక్‌లో ఏమున్నదో తెలుసా? ఎలాగా ఈళ్ళు ఈ కీచకులు ఆమెను పాడు చేశారు, ఎలా బలాత్కరించారు, ఎలాగా ఆమెను హత్య చేశారు, అన్ని విషయాలు క్లియర్ కట్‌గా పిన్ టు పిన్ అందులో పొందుపరచడం జరిగింది. ఈరోజు అదే కేస్ స్టడీ రానున్న కాలాలలో ఏమవుతుందో తెలుసా? ఎడ్యుకేషన్‌లో ఎవరైతే లా చదువుతారో, న్యాయవాదిగా మారడానికి ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి ఇది ఎలాగెళ్ళిపోతుందంటే ఒక లెసన్ కింద వెళ్ళిపోతుంది. ఈ లెసన్‌లో ఇప్పుడు ఏమున్నాయి చెప్పండి? ఇప్పుడు ఏ కేసు అయితే ఉందో, కేసు రిపోర్ట్ అయితే ఉందో అది ఏమవుతుందంటే కేసు స్టడీ కింద మారిపోతుంది. కేసు స్టడీ కింద మారిపోతున్నప్పుడు అందులో ఏమున్నాయి చెప్పండి? అందులో ఆడు ఎలా చెరిచాడు, ఎలాగ బలాత్కరించాడు, ఈ విషయాలన్నీ ఉంటాయి. మరి ఈ విషయాలన్నీ పొందుపరిచినందుకు అది అది ఏమంటాం? భూత పుస్తకం అని అంటావా? సభ్యతా సంస్కారం లేని పుస్తకం అంటావా? లేదు కదా. దానినే మీ పిల్లలు చదివి ఎడ్యుకేట్ అవుతున్నారు. కనుక ఏది ఎడ్యుకేషనో, ఏది ఇన్ఫర్మేషనో అంతవరకు మనం ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. కనుక బైబిల్లో ఇది ఇన్ఫర్మేషన్, దేవుడు మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. ఇలా జరిగింది అన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాడన్నాడే కానీ ఇలా చేయమని ఎక్కడా ప్రోత్సహించినట్లుగా దాఖలాలు లేవు. కనుక ప్రియమైన వాళ్ళారా, మరి ఈరోజు ఈ సందర్భాన్ని ఎత్తుకొని సమాజంలో బైబిల్ని విశ్వసిస్తున్న వారిని తప్పు మార్గాన్ని నడిపించాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళకి ఇందులో పూర్వపరాలు తెలియవు. ఎందుకు వీళ్ళు ఇలా చేశారు అన్న పూర్వపరాలు వారికి తెలియదు గనక పైపైన చదువుతూ ఈ విషయాన్ని తప్పుబట్టి సమాజానికి ఆ రకంగా పరిచయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏదైతే దేవుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఈ ఇన్ఫర్మేషన్ బట్టి ఎందుకు ఇలా జరిగింది అన్న విషయాన్ని మనం లోతుల్లోనికి వెళ్ళి ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక క్రైస్తవేతర సమాజం ఈ రకంగా బైబిల్లోని విషయాలను తప్పుబట్టి అనేకులను విశ్వాసంలో తొలగించడానికి ఈ రకంగా ప్రయత్నం చేస్తుంటే, ఈరోజు ఇదే లోతు సందర్భాన్ని చాలామంది క్రైస్తవులు కూడా ఎలాగా మాట్లాడుతున్నారంటే, లోతు చరిత్రను బట్టి ఎలాగ మాట్లాడుతున్నారంటే, ఇదిగో లోతు కూడా అబ్రహామును విడిచి వెళ్ళిన తర్వాత పచ్చగా ఉన్న ఆ ప్రాంతాన్ని ఏదేను తోటలాగా, ఐగుప్తులాగా ఉన్న ఆ ప్రాంతమైన సొదొమ గొమొర్రాను ఆశించి అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ వాళ్ళు చెడిపోయారని తెలిసినా సరే అక్కడి నుండి బయటపడడానికి ఆయన ఇష్టపడలేదు అని మాట్లాడుతూ చివరికి వాళ్ళ అమ్మాయిలను బట్టి లోతు పెంపకం అస్సలు బాగోలేదు అన్న విషయాన్ని ఈరోజు క్రైస్తవ సమాజం ప్రస్తావిస్తుంది ప్రియమైన వాళ్ళారా. కొంతమంది చూడగలిగితే ఇగో లోతు శాపము నొందిన వాడుగా చిత్రీకరిస్తున్నారు ప్రియమైన వాళ్ళారా. లోతుని శాపము నొందిన వాడుగా చిత్రీకరిస్తున్నాడు. ఇంతకీ వీళ్ళు చేసిన ఈ కార్యక్రమాలను బట్టి లోతుని నిందించడం ఎంతవరకు రైటు? అందుకే అంటున్నాను, లోకంలో ఉన్న అన్యులకు సమాధానం ఇవ్వాలి. ఈరోజు క్రైస్తవులు అపార్థం చేసుకున్న ఈ అపార్థాన్ని తొలగించడానికి వీరికి కూడా ఇందులో నుండి మనం సమాధానాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ముందు అసలు లోతు ప్రస్థానం ఎక్కడి నుండి ప్రారంభమైంది, ఆ లోతు వ్యక్తిత్వం ఏంటి అన్న విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళారా. ఆదికాండం 11వ అధ్యాయం 26వ వచనం. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను అన్న విషయం అక్కడ పొందుపరచబడింది ప్రియమైన వాళ్ళారా. అయితే ఈ 70 ఏండ్లు బ్రతికి అన్నప్పుడు ఆ 70 ఏండ్లప్పుడు ఎవరిని ప్రథమ పుత్రుడిగా కన్నాడు అన్న విషయాన్ని ఈరోజు మనం ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ అబ్రహాము గారుతో పాటు లోతుని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడికి? హారానుకు కానీ కనానుకు కానీ అబ్రహాము గారు తన సహోదరుని కుమారుడైన లోతును తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ లోతును ఆయన ఏమన్నాడంటే, నా తమ్ముడు అన్న విషయాన్ని ప్రస్తావించాడు. ఇంతకీ ఏ రకంగా తమ్ముడు అవుతాడు? లోతు ఎప్పటి నుండి అబ్రహాము గారిని వెంబడించడం ప్రారంభించాడు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ సంగతిలోనికి మనం వెళ్ళడం చాలా అవసరం ప్రియమైన వాళ్ళారు. కనుక తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను. అంటే 70 ఏండ్లప్పుడు తెరహుకు 75 ఏండ్లు వచ్చినప్పుడు ఎవరిని కన్నాడు? ప్రథమ పుత్రుడిని కన్నాడు. అలాగే ముగ్గురిని అప్పటి నుండి కన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అందుకే ఇందులో ఎవరు ప్రథమ పుత్రుడు? 70 ఏండ్లప్పుడు ఎవరిని కన్నాడు? దీని గురించిన వివరణ మనకి ఇంకెక్కడ కనబడదు. అయితే ఒక విషయాన్ని బట్టి మనం దీనిని చెప్పొచ్చు ప్రియమైన వర్లరా. 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయం
4వ వచనం చూడండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అంటే 75 ఇయర్స్. అప్పుడు హారాను నుండి ఆయన ఎక్కడికి ప్రయాణం అయ్యాడండి? కనానుకు ప్రయాణమైనట్టుగా కనబడుతుంది. ఇంతకీ ఈయన 75 ఏండ్లప్పుడు హారాన్ నుండి కనానుకు ప్రయాణమయ్యాడు. అప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఆ హారానులో అబ్రహాము తండ్రి గారు తెరహు చనిపోతాడు. ప్రేమను వల్ల తెరహు చనిపోయినప్పటికీ ఆయన బ్రతుకు దినాలు ఎన్ని అనే విషయాన్ని 11వ అధ్యాయం 32వ వచనంలో చూడగలిగితే ఉంటుంది. ప్రేమను వల్ల తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. ఈ తెరహు గారు 205 ఏండ్లప్పుడు చనిపోయినప్పుడు అక్కడ నుండి అబ్రహాము గారు ప్రయాణం అయిపోతారు హారాను నుండి కనానుకి. అంటే తండ్రి చనిపోగానే, హారానులో తండ్రి చనిపోగానే హారాను నుండి కనానుకి ఆయన ప్రయాణం అవుతాడు. అప్పుడు అబ్రహాము గారు వయసు అంతా 75 సంవత్సరాలు. అంటే తెరహు చనిపోయినప్పుడు అబ్రహాము గారు కనానుకి ప్రయాణమయ్యారు. కనుక తెరహు చనిపోయినప్పటికీ వయసు ఎంత అని చూడగలిగితే 205 సంవత్సరాలు. ఇందులో 205 సంవత్సరాల్లో నుండి 75 ఏళ్ళు తీసేయండి, 130 సంవత్సరాలు. అంటే అబ్రహాము గారు ఎప్పుడు పుట్టారన్న విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. అబ్రహాము గారు ఎప్పుడు పుట్టారు? తెరహు గారికి 130 సంవత్సరాలప్పుడు అబ్రహాము గారు పుట్టారు. ప్రియమైన వాళ్ళరా, మరి అబ్రహాము గారు 130 సంవత్సరాలకు పుడితే ఇక్కడ 70 ఏండ్లకు పుట్టింది ఎవరు? 70 ఏండ్లకు పుట్టింది ఎవరు? ఆలోచించండి. 70 ఏండ్లకు పుట్టినది ఎవరండి? హారాను. 70 ఏండ్లకు పుట్టినది హారాను. ప్రియమైన వర్లారా చూడండి, 11వ అధ్యాయము 27వ వచనం నుండి. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రహామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. ఎవరండి? మొదటి పుట్టిన కుమారుడు ఎవరని చెప్పుకున్నాం? హారాన్ అని చెప్పుకున్నాం. హారాన్ ఎప్పుడు పుట్టాడు? తెరహు గారికి 70 ఏండ్లప్పుడు పుట్టాడు. అంటే అబ్రహాము గారికి హారాను గారికి మధ్య ఉన్న వయస్సు ఎంత ఆలోచించండి. 70 130 అంటే 60 సంవత్సరాలకి. అంటే హారాను పుట్టిన 60 సంవత్సరాలకి అబ్రహాము గారు పుట్టారు తెరహు గారికి. అంటే ఎంత ముందుగా పుట్టాడో హారాన్ అన్న విషయం మనకు అర్థమవుతుంది. కనుక హారాను పుట్టిన దేశమందలి కల్దీలు ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహామును నాహోరును వివాహము చేసుకొనిరి. అంటే అక్కడతో ఏమైపోయింది? హారాను చాప్టర్ క్లోజ్ అయిపోయింది. తర్వాత ఎవరి చాప్టర్ స్టార్ట్ అయిందంటే 130 ఏళ్ల తర్వాత అబ్రహామును నాహోరును తెరహు గారు కన్నట్టుగా వాళ్ళకి వివాహ వయసు వచ్చినట్లుగా చెబుతూ ఏమన్నాడంటే వివాహము చేసుకొనిరి. అబ్రహాము భార్య పేరు శారాయి. ఈరోజు ఏ అధ్యాయం అయితే మనం 11, 12 అధ్యాయాలు మాట్లాడుకుంటున్నాం, ఇదంతా ఎవరిని గూర్చి ప్రస్తావిస్తుందని అంటే అబ్రహాము గారు, శారా గారు, లోతు గారు, వీళ్ళ ముగ్గురు మీదే ఈ కథనం అనేది నడుస్తుంది. ప్రియమైన వర్లారు, కనుక ఏ విషయం మనకి ఈ గ్రంథంలో పొందుపరిచినా అది ఎవరిని గూర్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళ ముగ్గురిని గూర్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు గ్రంథకర్త. కనుక చూడగలిగితే అబ్రహాము నాహోరును వివాహం చేసుకుని. అబ్రహాము భార్య పేరు శారాయి. ఏంటి? అబ్రహాం భార్య పేరు ఏంటండి? శారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె అని అన్నారు, ఇక్కడ ఆమె అని అన్నారు. ఇంతకీ ఈ కథనం అంతా ఎవరి మీద నడుస్తుంది అని ఎప్పుడైతే చెప్పుకున్నాం? అబ్రహాము, శారా, లోతు మీద నడుస్తుంది. కనుక ఎవరిని గూర్చి ఆమె అని ప్రస్తావించాడు? మిల్కాను గురించి కాదు, అక్కడ శారాను గురించి మాట్లాడాడు. ఆమె అనగా శారా. ఆ శారా మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. ఒక హారాన్ని ఎక్కడ మనకు కనబడుతున్నాడు, ఇంకో హారాన్ని మనకు కనబడలేదు కదండి అక్కడ. ఎవరు? ఒక హారాన్ ఎవరు? తెరహుకు పుట్టిన 3 కుమారుల్లో ఒక కుమారుడి పేరు హారాను కదండి. కనుక ఆ ఒక్క సందర్భం ప్రస్తావించాడు. ఏదైతే కుటుంబం మనకి పరిచయం చేశాడో ఆ కుటుంబమును గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. వివరించని కుటుంబం కోసం ఇక్కడ చెప్పట్లేదు. కనుక ఈ హారాన్ ఎవరు? అబ్రహాము నాహోరు అన్న. అబ్రహాముకి నాహోరుకి
అన్న అయిన హారానుకు పుట్టిన కుమార్తెలు ఎవరు? షారా, మిల్కాను, ఇస్కాను. వీళ్ళందరూ ఎవరికి పుట్టారు? వీళ్ళందరూ అక్కా చెల్లెలు ఎవరికి పుట్టారు? హారానుకు పుట్టారు ప్రియమైన వాళ్ళారా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. అంటే షారా కూడా ఎవరి కుమార్తె అని చెప్తున్నాడు? హారాను కుమార్తె. అంటే లోతు షారా ఏమవుతారో ఆలోచించండి. ఎవరు ముందు పుట్టారో మనకు చెప్పలేదు, కానీ ఐదరు అక్క తమ్ముడు అవ్వచ్చు, లేకపోతే అన్న చెల్లి అవ్వచ్చు. కనుక ఇక్కడ చూడగలిగితే అబ్రహాము షారాలను లోతు వెంబడించినట్లుగా మనకు కనబడుతున్న దానిని బట్టి ఒకవేళ ఆలోచించగలిగితే షారమ్మ పెద్దది అవ్వచ్చు, తమ్ముణ్ణి వెంట తీసుకుని వెళ్ళినట్లుగా మనకి కనబడచ్చు. ఆమె మిల్కాను ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. షారాయి గొడ్రాలి ఉండెను. చూడండి, కథనం అంతా ఎవరి మీద నడుస్తుంది? షారా మీద నడుస్తుంది. షారాయి గొడ్రాలి ఉండెను, ఆమెకు సంతానం లేదు. తెరహు తన కుమారుడుగు అబ్రహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడుగు లోతును. ఇందాక షారాయి ఎవరి కుమార్తె అని చదువుకున్నాం మనం? హారాను కుమార్తె అని చదువుకున్నాం. ఇప్పుడు లోతు కూడా ఎవరి కుమారుడు అని చదువుకుంటున్నాం? హారాను కుమారుడుగు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన షారాయి అను తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివాసము చేసిరి. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించగలిగితే ఈ రిలేషన్ మనకు అర్థమైంది. ఈ రిలేషన్లో షారాయి లోతు ఎవరని మనం చూడగలిగితే వాళ్ళిద్దరూ ఎవరి కుమారులు? హారాను కుమార్తె షారాయి, కుమారుడు లోతు. కనుక ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్నది మనకు తెలియదు, కానీ ఈ రిలేషన్ని బట్టి అబ్రహామును లోతు గారు వెంబడించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఏజ్ డిఫరెన్స్ ఎంత అని మనం చూడగలిగితే హారానికి అబ్రహాము గారికి 60 ఏళ్ల ఏజ్ డిఫరెన్స్ ఉంది. 60 ఏళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఉంది. కనుక హారానుకు పుట్టిన పిల్లలకు అంటే షారా గారికి కానీ లోతు గారికి కానీ ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉందని మనం చూడగలిగితే షారా గారి వయసు మనకు చెప్తాడు దేవుడు బైబిల్లో, 10 ఏళ్ళు తేడా. 90 ఏళ్ల షారాయు, 100 ఏళ్ల నేను అని అబ్రహాము గారు మాట్లాడడం జరుగుతుంది. కనుక ఎంత వయసు తేడా ఉంది? 10 ఏళ్ల వయసు తేడా ఉన్నది. కనుక వయసు చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. కనుక షారాని కూడా ఏమని అన్నారు అబ్రహాం గారు? చెల్లి అని అన్నారు. కనుక అబ్రహాం గారికి లోతుకి కూడా ఏముంది? ఏజ్ డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది. తన అన్న కొడుకు అయినప్పటికీ ఏజ్ లిమిట్ చాలా తక్కువ ఉన్నది. కనుక లోతును కూడా ఏ రకంగా సంబోధించాడు అబ్రహాం గారు? తమ్ముడు. అన్న కొడుకు అనే కన్నా ఏజ్ డిఫరెన్స్ని బట్టి ఏ రకంగా సంబోధించారు? తమ్ముడు అన్న సంబోధించడం అక్కడ మనం చూస్తున్నాం ప్రేమన వర్లరా. ఇది విషయం ఇక్కడ. అయితే ఈ లోతు ఎప్పటి నుండి అబ్రహాము గారితో నడుస్తున్నాడు అన్న విషయం మనం చూడగలిగితే ఇక్కడ 31వ వచనంలో క్లియర్ కట్గా మనకు ఒక విషయం అర్థమవుతుంది. తెరహు తన కుమారుడుగు అబ్రహామును, తెరహు అంటే అబ్రహాము గారి తండ్రి, తన కుమారుడుగు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడుగు లోతును తన కుమారుడుగు అబ్రహాము భార్య అయిన షారాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ఇంతకీ వీళ్ళు కల్దీల దేశం నుండి హారాను దేశానికి లేదా కనాను దేశానికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఎవరు అని మనం చూడగలిగితే ఇక్కడ తెరహు గారు ముందుకు నడిపిస్తున్నట్లుగా, ఫ్యామిలీని అంతటినీ ముందుకు నడిపిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. కానీ కొత్త నిబంధనలోనికి వెళ్ళగలిగితే ఎవరిని బట్టి కుటుంబం అంతా ముందుకు నడిచింది అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని చూడగలిగితే ఇగో తెరహు తన కుమారుడుగు అబ్రహామును తన కుమారుని కుమారుడుగు అనగా హారాను కుమారుడుగు లోతును తన కుమారుని భార్యగు షారాయి అను తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీలను ఊరును పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి అని అన్నాడు. అంటే తెరహు బయలుదేరి తీసినట్టుగా ఉంది. కానీ ఎవరిని బట్టి వీళ్ళందరూ బయలుదేరారు అన్న విషయం చూడగలిగితే కొత్త నిబంధనలో దీనికి పూర్తి వివరణ మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళ అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. స్టెఫెను గారు సంభాషిస్తూ మాట్లాడుతున్న మాటలు. సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఎవరికి ప్రత్యక్షమయ్యాడండి? అబ్రహాము గారికి. ఇక్కడ ఆదికాండంలో నాహోరు గారు బయలుదేరి తీసినట్టుగా ఉంది. కానీ మన కొత్త నిబంధనలో చూడగలిగితే ఎవరిని బట్టి కుటుంబం అంతా బయలుదేరింది? తెరహు కుటుంబం అంతా మాసిదోనియా నుండి హారాను వరకు ఎవరిని బట్టి బయలుదేరింది అని చూడగలిగితే అబ్రహాము గారిని బట్టి బయలుదేరింది. ప్రేమన వల్ల
అబ్రహాము గారిని బట్టి నాహోరు బయలుదేరాడు, అబ్రహాము గారిని బట్టి తండ్రి బయలుదేరాడు, అబ్రహాము గారిని బట్టి లోతు కూడా బయలుదేరినట్లుగా మనకు కనబడుతుంది. అంటే అబ్రహాము గారిని ఎప్పటి నుండి వెంబడిస్తున్నాడు లోతు? ఆలోచించండి. మాసిదోనియా ప్రాంతంలో ఉన్నప్పటి నుండి లోతు అబ్రహాము గారి చెంతన ఉంటూ ఆయన వెంబడిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అలా వెంబడిస్తున్న వాడుగానే ఎక్కడికి చేరాడు? హారానుకు చేరాడు. చూడండి, హారానుకు చేరిన తర్వాత ఆదికాండము 12 అధ్యాయము 1 వచనం చూడండి. ఆదికాండము 12 అధ్యాయం 1 వచనం. యెహోవా యెహోవా నీవు లేచి మరలా హారాన్లో ఉన్నప్పుడు యెహోవా వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై, నీవు లేచి నీ దేశము నుండి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి తండ్రి ఇంటి నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీవు యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, అబ్రహాము అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. ఎందుకు హారాన్లో ఉండిపోలేదు? తన తండ్రి తమ్ముడు ఉన్నాడు కదండి, నాహోరు. ఇస్సాకుకు సంబంధాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళమంటాడు అబ్రహాము? నాహోరు దగ్గరికి. అబ్రహాము గారి సేవకుడు రిబ్కమ్మని ఎక్కడి నుండి తీసుకొని వస్తాడు? ఆలోచించండి. సిరియా దేశానికి వెళ్ళి సిరియా దేశంలో ఉన్న నాహోరు కుటుంబంలో పుట్టిన ఆ బిడ్డను తీసుకొని వస్తాడు. ప్రియమైన వాళ్ళరా, నాహోరు కుటుంబంలో పుట్టిన బిడ్డను తీసుకొని వస్తాడు కనుక సిరియా దేశంలో ఆల్రెడీ అప్పటికి ఎవరున్నారని చూడగలిగితే నాహోరు ఉన్నాడు. కానీ లోతు నాహోరుతో ఉండిపోకుండా ఎందుకు అబ్రహాము గారిని వెంబడించాడు అని మనం చూడగలిగితే, ప్రారంభము నుండి లోతు వెంబడిస్తున్నది ఎవరిదో మనకు అర్థమైపోతుంది. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు హారాన్లో ఉండిపోవచ్చు కదా, నాహోరు ఉండిపోయాడు కదా, ఆయన పినతండ్రి అక్కడే ఉండిపోయాడు కదా, ఆయనతో పాటు ఉండిపోవచ్చు కదా. లేదు, ఎందుకు అబ్రహాము గారినే వెంబడించాడంటే ప్రారంభము నుండి అబ్రహాము గారినే లోతు వెంబడిస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఎంత కాలము అబ్రహాము గారితో లోతు ఉన్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. ప్రేమ చాలా కాలం ఉన్నారు. అబ్రహాము గారితో లోతు చాలా కాలం పయనించినట్టుగా మనకు కనబడుతుంది. అలా పయనించిన తర్వాత కొంతకాలానికి ఏం జరుగుతుందని మనం చూడగలిగితే 13వ అధ్యాయం ప్రారంభవచనం నుండి, అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగమునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుతూ దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తన మొదట బలిపీఠమును కట్టిన చోట చేరను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొడ్లు గొర్రెలు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రహాము, మనం బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు అని చెబుతూ, ఇంకో ఈ దేశం అంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా.
లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుకు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లుపారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒక్కరికొకరు వేరైపోయిరి. ఇది ఎప్పుడు జరిగిందండి? సుమారు 75 సంవత్సరాలకు ఆయన హారాన్ నుండి కనానుకు బయలుదేరితే సుమారు 5 సంవత్సరాలు గడిచిన తర్వాత లోతు ఆయనను విడిచి సొదొమ ప్రాంతాలకి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రేమలను. గనక ఎంతకాలం అబ్రహాం గారితో లోతు సహవాసం చేశారో మనం చూడగలిగితే ఆ సహవాసమే ఈరోజు లోతు వ్యక్తిత్వాన్ని నిలబెట్టేదిగా ఉన్నది ప్రియమైన వర్లారా. చాలా సందర్భాల్లో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆలోచిద్దాం, లోతు వ్యక్తిత్వం ఏంటన్నది ఆలోచిద్దాం. ఇంతకీ ఈ లోతు వ్యక్తిత్వం ఎలాంటిది, ఈ సహవాసం వల్ల లోతు ఏమైనా లాభపడ్డా లేదా అన్న విషయాన్ని మనం తర్వాత అంశంలో మనం మాట్లాడుకోబోతున్నాం ప్రేమ వల్ల. కనుక లోతు ఎంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడో అలా కలిగి ఉండడానికి ఎవరు కారణమని చూడగలిగితే అబ్రహాముతో ఆయన చేసిన సహవాసమే అందుకు కారణమైందని ఖచ్చితంగా చెప్పచ్చు ప్రేమ వల్ల. చూడండి, అబ్రహాం గారితో కూడా ఆశీర్వదింపబడిన వాడిగా కనబడుతున్నాడు లోతు. ఇక్కడ చూడగలిగితే వారి ఆస్తి 13వ అధ్యాయం 6వ వచనం, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిన, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండనంటే అబ్రహాము గారితో పాటు ఎవరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అన్న విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. లోతు గారిని కూడా ఆశీర్వదిస్తున్నాడు. లోతు కూడా విస్తారమైన ఆస్తిని సంపాదించుకున్నాడు ప్రేమైన వల్ల. క్యారెక్టర్ లేకుండా ఎవరైనా ఆశీర్వాదాలను పొందగలుగుతారా? అబ్రహాం క్యారెక్టర్ కలిగిన వాడే. అబ్రహాంతో ఉన్నందుకు లోతును ఆశీర్వదించడా, లేకపోతే లోతుకు కూడా అలాంటి వ్యక్తిత్వం ఉన్నదా అన్న విషయం మనం ముందుకు వెళ్ళినప్పుడు చర్చిద్దాం. అయితే ఇక్కడికి మనకు కనబడుతున్న విషయాన్ని మనం చూడగలిగితే అబ్రహాముతో పాటు సహవాసం చేసిన లోతు కూడా దేవుని బట్టి ఆశీర్వాదాలను పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రేమన వర్లరా. అయితే చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటి అని మనం చూడగలిగితే 13వ అధ్యాయం 12, అబ్రహాము కనానులో నివసించను. లోతు ఆ మైదానం ఉన్న పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకును. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనే ఉండిరి. అంటే సొదొమ మనుషులు కూడా ఎవరి అండర్లో ఉన్నారన్న మన విషయం మనకు అర్థమవుతుంది ఈ మాటను బట్టి. వీరెవరి అండర్లోనే కాదు, ఎవరి అండర్లో ఉన్నారన్నట్టుగా కనబడుతుందండి. యెహోవా దృష్టికి అంటే ప్రపంచ మానవాళికి ఎవరు? దేవుడు ఒక్కడే దేవుడు, ఆయనే యెహోవా దేవుడు అన్న విషయం ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. కనుక అబ్రహాముకు మాత్రమే దేవుడు, అబ్రహామును మాత్రమే పిలిచాడు అన్న విషయాన్ని ఈరోజు చాలామంది అపార్థం చేసుకుంటున్నారు ప్రేమ వల్ల. ఆయన అందరినీ పిలుస్తాడు, ఆయన అందరినీ పిలుస్తాడు, కానీ పిలుపుని అందుకున్న వాడిగా ఒక్కడిగానే కనబడుతున్నాడు. ఎవరు? అబ్రహాము మాత్రమే. ఆ అబ్రహాముతో పాటు షారాయి అదే విశ్వాసంతో బయలుదేరింది. అదే అబ్రహాముతో పాటు అదే విశ్వాసాన్ని అందిపుచ్చుకున్నవాడుగా లోతు కూడా ప్రయాణమైనట్లుగా మనం చూడగలుగుతున్నాం. అబ్రహామును బట్టి కుటుంబం అంతా బయలుదేరింది కనుకనే ఇస్సాకుకి ఎక్కడి నుండి సంబంధం తీసుకొని రమ్మని అబ్రహాం గారు మాట్లాడుతున్నారు. నాహోరు కుమార్తెను తీసుకొని రమ్మంటున్నారు ప్రియమైన వాళ్ళారా. అంటే యెహోవాకు లోబడే కదా వాళ్ళు కూడా ప్రయాణించారు. సిరియా దేశంలో ఆగిపోయారు, కానీ సిరియా వరకు ఎందుకు వచ్చారంటే ఆ యెహోవా పిలుపును అందుకున్న అబ్రహాముతో పాటు ఆ యెహోవాకు లోబడిన వారుగా వాళ్ళు ఆ దేశానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రేమ వల్ల. కనుక అబ్రహాము గారు తన కుమారుడైన ఇస్సాకుకి ఎక్కడి నుండి సంబంధం తీసుకురామని చెప్పారు? తన తమ్ముడు అయిన నాహోరు కుమారునికి పుట్టిన ఆమెను ఇస్సాక్కి ఇచ్చి వివాహం చేయాలని ఆయన ఆశపడ్డారు ప్రేమ వల్ల. నిజంగా కనాను స్త్రీని వద్దనుకొని ఎందుకు అక్కడి వరకు పంపించారు? మరి కనాను స్త్రీని వద్దనుకుని ఎందుకు ఇస్సాక్ గారికి అక్కడ వరకు పంపించారంటే వాళ్ళు యెహోవాకు విధేయులయ్యారు. అబ్రహాముతో పాటు సిరియా దేశానికి హారాను వరకు ప్రయాణం చేశారు. అది దృష్టిలో ఉంచుకొని అబ్రహాము గారు ఏమనంటున్నారంటే, ఇదిగో నా కుమారుడికి అక్కడ నుండే నా బంధువుల దగ్గర నుండే నువ్వేం చేయాలి, సంబంధాన్ని తీసుకొని రావాలి అని చెప్పారు. కనుక ఆలోచించగలిగితే ప్రతి ఒక్కరికి దేవుడు యెహోవాయే, ప్రపంచ మానవాళికి దేవుడు యెహోవాయే. అయితే పిలుపును అందుకున్నవాడుగా అబ్రహాం మాత్రమే ఇక్కడ మనకు కనబడుతున్నాడు ప్రియమైన వాళ్ళు. అలాగని అందరినీ పిల్లలేదా? దేవుడు అందరినీ
భూమి మీద ఉన్న మానవ వంశావళులందరినీ దేవుడు పిలుస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. కానీ అందుకోని వారుగా, పిలుపును అందుకోని వారుగా, లోబడిన వారుగా ఈరోజు సమాజం ఉంది. అయితే అబ్రహాము గారు ఆ కాలంలో ఆ పిలుపును అందుకొని ఆయనతో విశ్వాసం కలిగిన వాడుగా ట్రావెల్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. అదే అంటున్నాడు ఇక్కడ, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి, వారికి కూడా దేవుడు ఎవరండి? యెహోవాయే దేవుడు కనుక యెహోవా దృష్టికి బహు పాపులను అండిరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమటి తట్టును చూడుము. ఈ మాటను పట్టుకొని ఏమంటున్నారంటే, ఇదిగో లోతు ఎప్పుడైతే అబ్రహాము గారిని విడిచిపెట్టాడో అప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అప్పటి వరకు దేవుడు మాట్లాడలేదన్న విషయం మాట్లాడుతున్నారు. అంటే అబ్రహాము గారితో దేవుడు మాట్లాడడానికి ఎవరు అడ్డంకిగా ఉన్నారని చెప్తున్నారు? లోతు అడ్డంకిగా ఉన్నాడని ఈ మాటను బట్టి చెప్తున్నారు. చూడండి, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. అంటే దేవుడు అబ్రహాము లోతు విడిపోవాలని కోరుకుంటున్నాడా? అలా ఎప్పుడు విడిపోతారా అని దేవుడు వేచి చూస్తున్నాడా? ఆలోచించండి. ఈ మాటను బట్టి ఏమంటున్నారంటే, ఇదిగో లోతు ఎప్పుడైతే అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడో అప్పుడే దేవుడు అబ్రహాముతో మాట్లాడడం ప్రారంభించాడు. కనుక లోతు అబ్రహాముతో కలిసి ఉండడం ఇష్టం లేదు కనుక అబ్రహాము నుండి లోతును వేరు చేశాడు. అప్పుడు వేరైపోయిన తర్వాత దేవుడు మాట్లాడాడు అన్న విషయం మాట్లాడుతున్నారు. కానీ ఈ సందర్భాన్ని ఇంకొక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అనుబంధం చాలా గొప్పది ప్రియమైన వారు. అబ్రహాము గారికి లోతుకి మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పది. అయితే దేన్ని బట్టి విడిపోతున్నారంటే తమ కాపర్లు బట్టి, గొడవను బట్టి ఇక గొడవలు జరగకూడదని వారు ప్రాంతం నుండి వేరైపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాంతం సరిపోవట్లేదు కనుక ఖచ్చితంగా వేరైపోవాలి. వీళ్ళిద్దరూ గొడవ పడ్డారన్న అన్నది లేదు, కాపర్లు గొడవ పడ్డారు కనుక ఇది ఇష్యూ అవుతుంది. ఎందుకంటే స్థలం చిన్నదైపోయింది కనుక ఖచ్చితంగా వాళ్ళు వేరు పడాల్సిందే. ఆ వేరు పడాల్సింది. యాషావు, యాకోబు కూడా అలాగే వేరుపడతారు. వారి ఆస్తి విస్తారం అయిపోతున్నప్పుడు, కలిసి ఉండలేని స్థితి ఏర్పడుతున్నప్పుడు యాషావు ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోతున్నట్టుగా కనబడుతుంది. కనుక వాళ్ళ ఆస్తి విస్తరిస్తుంది. అంటే గొడ్లు, గొర్రెలు ఇవన్నీ విస్తరిస్తున్నప్పుడు ఒక ప్రాంతం వారికి సరిపోదు కనుక దూరం అనేది చాలా అవసరం. కనుక లోతు అబ్రహాము గారు ఒక ఒప్పందానికి వచ్చి, ఇదిగో వేరవుదాం, ఇలా వేరవడం వల్ల ఇద్దరికీ మంచిది అన్న విషయాన్ని అబ్రహాము గారు చెప్పి, తనతో పాటు ఉన్న ఇన్ని సంవత్సరాల పాటు తనతో సహవాసం చేసిన లోతుని దూరం పంపించినప్పుడు ఈయన ఒంటరి వాడే మనోవ్యతకు గురవుతాడని చెప్పి దేవుడు అక్కడ ఆదరణ మాటలను మాట్లాడడానికి స్టార్ట్ చేశాడు. ప్రియమైన వర్లరా, ఎంతకాలం సహవాసం చేసిన వాడు దూరం అయిపోతుంటే బాధ ఉండదో ఆలోచించండి. ఆ బాధను తగ్గించడానికి వెంటనే లోతు ఎడము అయిపోయిన వెంటనే అబ్రహాము గారితో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఇదిగో ఓదార్చడానికి. ఎందుకంటే బాధలో కుమిలిపోతాడు అబ్రహాము చాలా మెత్తని మృదువైన హృదయము గలవాడు గనుక ఆయన లోతు ఎడబాటును సహించలేడు గనుక ఆ లోతు తన నుండి వెళ్ళిపోతున్నప్పుడు ఈయన దుఃఖంలో మునిగిపోతాడన్న విషయాన్ని ఎరిగిన వాడుగా, ఇదిగో నేనున్నాను అని చెప్పి యెహోవా అప్పుడు మాట్లాడడం జరిగింది. ప్రియమైన వాళ్ళ, ఈ పాజిటివ్ వేలో ఎందుకు అర్థం చేసుకోకూడదు? నెగిటివ్ వేలను ఎందుకు అర్థం చేసుకోవాలి? ఆ నెగిటివ్ వేలో అర్థం చేసుకుంటూ దేవుడు ఏం చేస్తుంది? దేవుడు అబ్రహాముతో లోతు కలిసి ఉండకూడదు, విడగొట్టాలని దేవుడే ప్లాన్ చేసినట్టుగా ఈరోజు వీళ్ళందరి మాటలు కనపరుస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. దేవుడు విడగొట్టేవాడా? ఆలోచించండి. ఇప్పటివరకు బాగానే ఉన్నది కదా. యెహోవాను బట్టి ఇద్దరు ఇంత దూరం కలిసి వచ్చారు కదా. వాళ్ళిద్దరిని దేవుడు ఆశీర్వదించాడు కదా. విడిపోవాలని దేవుడు ఎందుకు కోరుకుంటాడు? ఇక్కడ విషయం నెగిటివ్గా ఆలోచిస్తున్నారు కనుక ఇదిగో లోతును విడిచిపెట్టిన తర్వాతే యెహోవా మాట్లాడడం ప్రారంభించాడంటే లోతు అబ్రహాముతో ఉండడం దేవునికి ఇష్టం లేదన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అది కాదు ప్రియమైన. పాజిటివ్ వేలో ఆలోచించగలిగితే ఇంకో అబ్రహాము నుండి లోతు వెడమైపోతాడు. ఎంతకాలం ట్రావెల్ చేశారు వీళ్ళు? చాలా కాలము వీళ్ళు ట్రావెల్ చేశారు. ఎందుకంటే తండ్రి చిన్న వయసులోనే చనిపోయాడు కనుక అప్పటికి వీళ్ళు అన్నదమ్ములుగా కలిసి పెరుగుతున్నారు కనుక ఎప్పటి నుండి చిన్న బాల్యం నుండి వీళ్ళందరూ ఐక్యముగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. శారాను బట్టి అబ్రహాము గారిని బట్టి దేవుణ్ణి బట్టి వీళ్ళందరూ ఐక్యముగా ఉండి
తమ ప్రయాణాన్ని కలిసి కొనసాగిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అంతకాలం ఉండి ఇప్పుడు ఎడబాస్తున్నప్పుడు అబ్రహాము గారు బాధకు లోనవుతారు గనక, అలా బాధకు లోనవ్వకుండా దేవుడు ఆదరణ కలిగించడానికి ఇదిగో నేనున్నాను అని చెప్పి ఆ అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు అన్న విషయం మనం ఎందుకు అర్థం చేసుకోకూడదు? ఆలోచించండి ప్రేమ వాళ్ళు. కనుక లోతుది తప్పు ఉందని ఇక్కడ చూపెడుతున్నారు. లోతు కలిసి ఉండడం వల్లే ఇప్పటివరకు అబ్రహాంతో దేవుడు మాట్లాడలేదన్న విషయం క్రైస్తవ సమాజం మాట్లాడుతుంది. అన్ని సమాజం ఒక వేలో మాట్లాడుతుంది. ఇదిగో ఇది సభ్యత సంస్కారం లేని పుస్తకం, ఇదిగో దీంట్లో ఇలాంటి విషయాలు ఉన్నాయి, ఇలాంటి విషయాలను చదివితే మీరు ఏమవుతారు, ఇలాగే అవుతారు అని తోటి సమాజాన్ని వారి మాటలతో ప్రేరేపించి విశ్వాసం నుండి తొలగిపోయేటట్లుగా వారు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే వారు అక్కసుతో చేస్తున్నారు. ఇందులోనికి ఎంత ప్రభావంగా వెళ్ళిపోవడమా అని అండి. అంత ప్రభావంగా మనుషులు వెళ్తున్నది ప్రేమ, యేసు ప్రేమను చూసి, యేసు బోధల్లోని ఉన్న గొప్పతనాన్ని చూసి మనుషులు వెంబడిస్తున్నారే కానీ బలవంతంగా ఎంతకాలం నడిపించగలం ఆలోచించండి. బలవంతంగా ఎంతకాలం నడిపించగలం? ఎంతకాలం ప్రలోభ పెట్టగలం మనిషిని? ఇది సాధ్యం కాని పని. గనక బలవంతంగా వచ్చిన వాడు ఎప్పటికీ ఉండడు, ఆడు బయటికి వెళ్ళిపోతాడు. గనక ఈరోజు సమాజం అంతా దేవుణ్ణి వెంబడిస్తుందనంటే ఆయన మాటల్లో ఉన్న గొప్పతనం, ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు వారి మాటల్లో ఉన్న గొప్పతనం, ఆయన ప్రేమ, అది వీరికి అర్థం కావట్లేదు. వెళ్ళిపోతున్నారని ఆలోచిస్తున్నారు కానీ ఎందుకు వెళ్తున్నారన్న విషయ లోతుల్లోనికి వెళ్లకుండా పైపైన విషయాలను చదువుతూ ఏమైనా అర్థం చేస్తున్నారంటే ఇదిగో సభ్యత సంస్కారం లేని బుక్ అని. ఇదొకటి కాదు, చాలా సందర్భాలను తీసి విశ్వాసులైన వారిని లేకపోతే దైవ గ్రంథాన్ని హత్తుకున్న వారిని ఇందులో నుండి తొలగించాలి అన్న ప్రయత్నం వారు చేస్తున్నారు. ఒక దగ్గర అయితే ఈరోజు క్రైస్తవ సమాజం కూడా లోతు సరైనవాడు కాడు గనుకనే పిల్లల్ని సరిగా పెంచలేకపోయాడు. అలా పెంచలేకపోవడాన్ని బట్టి పిల్లలు ఇలాంటి దీనికి పాల్పడ్డారు అన్న విషయాన్ని ఈరోజు క్రైస్తవ సమాజం ప్రస్తావిస్తూ లోతు క్యారెక్టర్ని దిగజారుస్తున్నట్టుగా, అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రేమను వాళ్ళ చంపేస్తుంది. గనక ఆ భావనను క్రైస్తవుల్లో నుండి తొలగించడానికి ఈరోజు ఈ విషయాన్ని ఎత్తుకోవడం జరిగింది. ప్రేమను వాళ్ళ కనుక లోతును బట్టి అబ్రహాముతో దేవుడు మాట్లాడకపోవడం కాదు ప్రియమైన వాళ్ళారా. లోతు ఎడబాసాడు, చాలా కాలం కలిసి ఉన్నారు కనుక ఎడబాసాడు కనుక ఇప్పుడు అబ్రహాము దుఃఖంలో మునిగిపోతాడు కనుక దుఃఖంలో మునిగిపోతున్న వాడిని ఓదార్చడానికి ఇగో నేను ఉన్నాను అని చెప్పి యెహోవా మాట్లాడడం జరిగింది ప్రియమైన వాళ్ళారా. ఇది పాజిటివ్ వే. ఒకవేళ దేవునికి చెడు అభిప్రాయం లోతు మీద ఉంటే కనుక లోతును ఆశీర్వదించేవాడు కాదు కదా. ఆలోచించండి. అబ్రహాముకి ఇచ్చిన దేశంలో ఇదిగో అబ్రహాం ఏమంటున్నాడు, ఇదిగో దేశమంతా నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు వెళుదును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళుదునని లోతుతో చెప్పాను. అంటే తనకు ఏదైతే దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాన్నాడో ఆ దేశాన్నే మళ్ళీ లోతుకి పంచుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఆలోచించండి ప్రేమ వాళ్ళు. కనుక ఏ రకంగా మనం లోతు వ్యక్తిత్వాన్ని కించపరచడానికి చూస్తున్నాం ఆలోచించండి. విషయం అర్థం కాక, క్రైస్తవ సమాజానికి కూడా విషయం అర్థం కాక లోతు వ్యక్తిత్వాన్ని దిగజార్చే స్థితికి వెళ్ళిపోతున్నారు ప్రేమ వాళ్ళరా. కానీ లోతు వ్యక్తిత్వం దిగజారిపోయే స్థితి కాదు ప్రేమ వాళ్ళు. ఎందుకంటే అబ్రహాం గారితో ఆయన చేసిన సహవాసం చాలా ఏళ్ళున్నది. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారని మనమే చెప్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాల సహవాసం వృధాగా పోతుందా ఆలోచించండి. వృధాగా పోలేదు. ఆ వ్యక్తిత్వాన్ని నించోబెట్టింది అన్న విషయము తర్వాత అంశాలలో మనం లోతును గురించి పూర్తిగా మనం మాట్లాడుకుందాం. ప్రేమను వల్ల ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించు మా కన్న తండ్రి, మీ వాక్య ధ్యానంలో మమ్మల్ని నడిపించినందుకే వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇంకను తండ్రి మీ ఉత్తమమైన జ్ఞానాన్ని ప్రకటించడానికి అవసరమైన తండ్రి మెరుగులను మాకు నేర్పించమని మమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. దేవా, గొప్పవే తండ్రి, ఉన్నతమైన మాటలే తండ్రి, కానీ దాన్ని చెప్పే స్థితి మాకు లేదు తండ్రి. దేవా, స్థితిని మెరుగుపరచమని మమ్మల్ని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. ఇంకనూ లోతు వ్యక్తిత్వంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవడానికి దేవా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించమని మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సమాజంలో ఉన్న స్థితిగతులు మీకు తెలుసు తండ్రి. దాని అంతటి విషయం ప్రార్థించున్నాం. సహాయం అనుగ్రహించండి. దేవా, మీ సహాయం కొరకు ప్రపంచ ప్రజలు ఎదురు చూస్తున్నారు తండ్రి. కృప చూపించండి, ఆదరించండి. దేవా,
వారికి తగిన కాలం ముందు సహాయం అనుగ్రహించి మీరే మహిమ గంధ ప్రభావాలు పొందుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ సంఘ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోనండి. దేవ ప్రతి ఒక్కరికి క్షేమకరమైన స్థితిని వారి జీవితాల్లో మీరు అనుగ్రహించారు. అందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవ ప్రార్థించిన రీతిన ప్రతి ఒక్కరి విషయంలో మీరు మేలును అనుగ్రహించారు తండ్రి. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవ ఇంకనూ ఎవరెవరైతే దేవ మిమ్మల్ని ప్రార్థించమని కోరుతున్నారో దేవ అనారోగ్యం విషయమే కానివ్వండి, వారి సౌకర్యాల విషయమే కానివ్వండి, ఏ విషయంలో కానివ్వండి దేవ మీరు సహాయం అనుగ్రహిస్తారని నమ్ముతూ మీకు మొరపెడుతున్నాం. సహాయం దయచేయండి తండ్రి. దేవ ప్రపంచ పరిస్థితులను చక్కదిద్దామని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ ఏదైతే విపత్తు రానే ఉందని ప్రకటనలు వస్తున్నాయి తండ్రి దేవ దానిని దూరపరచమని దేవ వాటి వల్ల ఇంకా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉన్నట్లు సహాయం దయచేయమని దేవ మనుషులు వదిలిపెట్టారు తండ్రి. ఇప్పుడు అందరూ మీ మీద ఆధారపడే స్థితి ఈరోజు ఉంది తండ్రి. కనుక అందరూ మీ తట్టు తిరగడానికి దేవ మీ మాటలు వారి హృదయాల్లో చూపించండి తండ్రి. ఆ రకంగా వారి మార్గాన్ని మళ్లించమని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. మరొకసారి మా జీవితాల్లో మీరు చేసిన మేళ్ళన్నింటిని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ దేవ రానున్న దినాలలో క్షేమకరమైన స్థితిని మీ విశ్వాసులందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని కోరుతూ ప్రాధాయపడుతూ తోటి సమాజం కూడా తండ్రి క్షేమకరంగా ఉండాలని మేము ఆశిస్తూ మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. మరలా తండ్రి మీ కృపను బట్టి మరలా మేమందరము కలిసి మిమ్మల్ని ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని దేవ కరోనా నుండి ప్రపంచ మానవాళిని కాపాడమని ఈరోజు ఈ కాలంలో అది విజృంభిస్తుంటుండగా దేవ దాని బారి నుండి మమ్మల్ని అందరినీ ఇప్పటికీ కాపాడుతూ ఉన్నారు తండ్రి. ఇంకనూ కాపాడమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి దేవ. మరి మీ నామానికి అపకీర్తి రాకూడదన్న ఉద్దేశంతోనే తండ్రి దేవ లాక్డౌన్ ఎత్తివేయబడిన తర్వాత కూడా సంఘంగా మరి కూడుకోనట్లేదు తండ్రి దేవ. మరి ఇదంతా తగ్గిన తర్వాత తండ్రి మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధించుకునే ఆ స్థితిని అటు వాతావరణాన్ని మాకు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి.